ఎవరి రాజ్యం వాళ్ళదే అన్నట్టుగా ఏదైనా అంటాం కదా ఊళ్ళలో, ఏదైనా చిన్న దీనికి నడమంత్రపు సిరి వస్తే ఇలాగే ఉంటుందని. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుల పనితీరు కూడా అలాగే ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నిన్న బాలాపూర్లో గౌరవ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారి నియోజకవర్గం మహేశ్వరానికి సంబంధించి రేషన్ కార్డ్ పంపిణీలో జరిగిన మరి ఆ ఘటనను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాను. నిజంగా ఈ ప్రజాప్రభుత్వం అని ప్రజాపాలన అని చెప్పుకుంటూ ఒక రాచరికపు పాలన ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలన, ఆయన ఎన్ని కలలు కన్నాడో, ఒక్కొక్కళ్ళని చూసి ఒక్కొక్క రకంగా నేర్చుకున్నాడు. అవన్నీ కూడా ఇప్పుడు అమలు చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఆయన ఎప్పుడు మాట్లాడినా నేను తొక్కుంటూ వచ్చి ముఖ్యమంత్రిని అయినా అని చెప్తాడు. అలాగే మరి చిన్న కుటుంబంలో వచ్చిండు కాబట్టి వెనకటి రాచరిక పాలన ఎట్లుండేదో మరి ఆ విధంగానే పాలన అందించాలని చెప్పి ఆయన అనుకుంటున్నట్టు కనిపిస్తూ ఉంది. సబితా ఇంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో జరిగిన నిన్నటి ఘటనను మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే అధికారులను నిలబెట్టి అక్కడ వార్డు మెంబర్ కూడా గెలవలేని నాయకులు వేదిక మీద ఉండాలని అనుకోవటం అది సరి అయింది కాదు. ప్రోటోకాల్ని పాటించండి అని చెప్పి ఒక సీనియర్ శాసనసభ్యురాలు 15 ఏళ్ళు ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన మరి సబిత గారు అడిగినా కూడా వారు నిజంగా చాలా తక్కువ మాట్లాడతారు. వారి ఓపికను సహనాన్ని చూస్తే మనమే అబురపడతాం. అలాంటి వ్యక్తి నిన్న ఇంత తీవ్రంగా మందలించినా కూడా అక్కడ వాళ్ళలో మార్పు రాలేదు అని అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పాలన ఏ విధంగా కొనసాగుతుందో మనం గమనించవచ్చు. తీరా చూస్తే రాష్ట్రంలో పెద్ద నియోజకవర్గాలు ఒకటైన మహేశ్వరం నియోజకవర్గంలో వాళ్ళు ఇచ్చే రేషన్ కార్డుల పంపిణీ 1754. పావల కోడికి బారానా మసాలా లాగా, చారానా కోడికి బారానా మసాలా లాగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది. చేసే పని లక్షల్లో ఉంటుంది కానీ ఖర్చు మాత్రం కోట్లలో ఉంటుంది. మంత్రులు ఎక్కడికి వెళ్ళినా నేను అనుకుంటా కార్లు ఎక్కడమే మర్చిపోయినారు. ఎక్కడికి పోయినా హెలికాప్టర్లు చాపర్లలో మాత్రమే ప్రయాణిస్తూ ఉన్నారు. ఇంత గొప్ప కార్యక్రమానికి ఇన్ఛార్జి మంత్రి వచ్చి సీనియర్ శాసనసభ్యురాలు అందరూ, ఒక మాజీ ప్రధాని కూతురు ఎమ్మెల్సీ వాణిదేవి గారు కూడా అక్కడ ఉన్నారు. మేము ఆడపిల్లలు ఉన్నాం. కొంచెం చూసి నడవండి, చూసి కూర్చోండి అని చెప్తే కూడా వాళ్ళని నియంత్రించాల్సిన పోలీసులు తిరిగి బీఆర్ఎస్ పార్టీ నాయకులనే మరి వాళ్ళ మీద అరవడం, వాళ్ళనే కేకలేయటం మరి చూస్తూ ఉంటే అధికారులు కూడా మరి గతంలో కేసీఆర్ గారి పాలనలో మరి అధికారులని మేము ఫ్రెండ్లీ ప్రభుత్వం అని, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అధికారులకు గౌరవాన్ని ఇచ్చి మరి వాళ్ళను చాలా అన్ని రకాలుగా గౌరవించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ వాళ్ళ అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ మనసులో ఉన్నట్టు నడుచుకోకపోతే, మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని తిట్టకపోతే మా పరిస్థితి ఎట్లుంటుందో, మమ్మల్ని ఉంచుతారో లేదో అనే ఒక ఆందోళన, ఒక భయంలో అధికారులు కూడా లేని తప్పిదాలు చేస్తూ ఉన్నారు. అందుకనే సబితా గారి సహనం కూడా దెబ్బతిని తప్పకుండా దీన్ని బదులు తీర్చుకుంటామని చెప్పగలిగినారు అని అంటే వారు ఎంత ఆందోళన చెంది ఉంటారో, ఎంత బాధపడి ఉంటారో మరి దీన్ని గమనించవచ్చు అని చెప్పి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 6 లక్షల పైచీలకు రేషన్ కార్డులు మేము ఇచ్చాం. ఇవాళ నియోజకవర్గం మహేశ్వరం లాంటి నియోజకవర్గానికే 1000 కార్డులు ఇస్తున్నారు అని అంటే వాళ్ళు ఇచ్చేది 1,00,000 కార్డుల కూడా ఉండవు రాష్ట్ర వ్యాప్తంగా. దానికి ఇంత ఆర్భాటం, గతంలో ఎవరు ఇయ్యనట్టు వాళ్ళే ఇస్తున్నట్టు హెలికాప్టర్లలో పోయి ఇంత పెద్ద ఎత్తున ఆర్భాటం చేస్తూ ఉన్నారు. దీన్ని గమనించాలని నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి పాలనకు ఒక మచ్చుతునుగా మొన్ననే పత్రికల్లో వచ్చింది. రేవంత్ రెడ్డి గారి పాలన అంటే ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అని చాలా గొప్పగా చెప్తారు. ప్రతిదానికి ఒక మహిళను ఇందిరాగాంధీ గారిని ముందు పెడతారు. ఆ పేరును వాడుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారిని మాత్రం మహిళల్ని
గౌరవించాలన్న ఇంగిత జ్ఞానం, మహిళల్ని గౌరవంగా చూసుకోవాలి. చూసుకోమంటే మేమేం నిన్ను మమ్మల్ని పీటలేసి కూర్చోబెట్టమనట్లేదు. మాకుండే ప్రోటోకాల్ ప్రకారం వారికి ఉండే హక్కు అది. మరి దాన్ని మాత్రమే కాపాడమని, దానికి మాత్రమే రక్షణ ఇవ్వమనంటే అక్కడ కూడా సోయలేదు. ఒకవైపు మహిళ పేరు చెప్పి అధికారంలోకి వస్తారు, ఆమె పేరు మీద పాలన సాగుతుంది అని చెప్తారు. కానీ ఇక్కడేమో మహిళలకు రక్షణ లేదు. మహిళలకే కాదు, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఎక్కడున్నా కూడా ఇదే తీరును అవలంబిస్తున్నారు. ఇన్ని రోజులు మీరు కొత్తగా వచ్చిండ్రు, ఏదో కొత్తగా పెత్తనం వచ్చింది 4 రోజులు మరి మేము సహించాం. కానీ రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తప్పకుండా అక్కడ దానికి బాధ్యులైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పే విధంగా మేము తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మేము పనిచేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి నేను ఇందాక అన్నట్టు ఇందిరమ్మ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పూర్తి అయినట్టు రేషన్ కార్డులకు పోయిండు. కానీ ఇందిరమ్మ ఇండ్ల గతి ఏందో నిన్ననే పేపర్లలో వచ్చింది. ఈ రాష్ట్రంలో 4 లక్షల ఇండ్లు ఇస్తున్నాం, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తున్నాం. ఎవరైనా పరపతి ఉండి కొంచెం పెద్ద నోరు ఉంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇచ్చుకున్నారు. ఇదంతా పేపర్ల మీదే చూస్తాం. కానీ మొన్నటి వరకు వాళ్ళు పూర్తి చేసిన ఇండ్ల సంఖ్య 2 మాత్రమే. 2వ గృహప్రవేశం అయిందని చెప్పిండ్రు. అంటే 4 లక్షల ఇండ్లు 20 నెలల్లో మీరు 2 పూర్తి చేసిండ్రంటే మీ పాలన ఎంత గొప్పగా ఉందనే దానికి ఈ 2 ఇండ్లు పూర్తి చేసుకోవడమే నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 4 లక్షల ఇండ్లకు 2 ఇండ్లు పూర్తి చేసుకున్నారు. 2 పూర్తి చేసుకున్నారు. అందులో 1,700 చిల్లర అనర్హులు, అప్పటికే బేస్మెంట్లు ఉన్నాయి, కట్టడం పూర్తయిన వాటిని మరి అధికారులు వాళ్ళకి తప్పుడు బిల్లులు ఇచ్చిండ్రు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నారు. నేను సవాల్ విసురుతా ఉన్నాను. మీరు ఇచ్చినవి 4 లక్షలు, మిగతా అర్హుల సంఖ్య ఏదో చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అంటే 2 కట్టడానికి 20 నెలలు పట్టింది, 4 లక్షలు కట్టడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది?